ఆయన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే తోటి చెప్పినాడు, సార్ ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది, పోలీసులు నన్ను లోపడెక్కించారంటే 2-3 రోజుల పరిస్థితులు అట్లున్నాయి, మొత్తం ధర్నాలు గిర్నాలు దీక్షలు అని చెప్పి కూర్చుంటా ఉన్నారు, పోలీసులు అలర్ట్ అయ్యి అట్లా జరిగింది అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి ఎమ్మెల్యే చెప్పిండట. పోలీసులు కూడా అవుతారు ఆఖరికి. అయ్యా ఏం పోలీసులు మీరు ఈసారి కోపం వచ్చే మమ్మల్ని అంటే వాళ్ళు లోపడెక్కమని చెప్పి మళ్ళీ లోపడెక్కిస్తా ఉన్నారు చూడు. అగో ఇక మీ దయాన్న అన్న పేరు మల్లేశం. సో ఈ విధమైనటువంటి వ్యవహారం నడిచింది నేను అసెంబ్లీ కాడ. సాధారణంగా అసెంబ్లీ దగ్గరికి ధర్నాకు వస్తారు, అసెంబ్లీ ముట్టడని చెప్పి వస్తూ ఉంటారు, నిరుద్యోగులు వస్తారు, ఇతర పార్టీ వాళ్ళు కూడా అసెంబ్లీ ముట్టడని వస్తారు. ఆ అసెంబ్లీ ముట్టడంలో భాగంగా ఈయన కూడా ఉన్నాడేమో అని చెప్పి ఈయనను అరెస్ట్ చేసారు. ఆఖరికి ఈయన అసెంబ్లీ లోపలికి ఇట్లా పోతున్నాడట, ఆయన దగ్గర గేట్ పాస్ ఉన్నది, లోపల విజిటర్ పాస్ కూడా ఉందట. తర్వాత ఆయన ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే కమంపల్లి సత్యనారాయణ ఆయన ఒక పెట్టినట్టు, అది లెటర్ కూడా పెట్టినట్టు వాళ్ళకు ఫోన్లో, మీరు రండి లోపలికి అని చెప్పి. ఆ లెటర్ గీటర్ అన్నీ చూపించి లోపలికి పోతున్న సమయంలోనే ఈ ఎవరైతే ధర్నా చేసే వాళ్ళు లోపలికి అసెంబ్లీ ముట్టడికి పోతున్నటువంటి వాళ్ళతో ఈయన కలిసిండు. కలుసులంటే ఒకటే కాడ ఇట్లా యాడ్ అయ్యేసరికి ఈయన తీసుకుపోయి లోపడేసారు. చెప్తుంటే కూడా ఇంట్లో లేదట పోలీసులు. ఎట్లుంటుంది అంటే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి పోలీసులకు, ధర్నాలు జరిగితే ఏం జరిగినా కూడా తీసుకుపోయి వ్యాన్ లేయండి, అదే ఇన్స్ట్రక్షన్. ఇక నువ్వు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపా నువ్వు ఏందనే చూడరు, ఆ ప్లేస్లో జర్నలిస్ట్ ఉన్నా తీసుకుపోయి లోపడెత్తారు.